అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆలుగడ్డలతో ఒక వెరైటీ రెసిపీ తయారు చేసుకుందాము. అదేనండి ఆలు చీజ్ బాల్స్. ఇది ఎలా తయారు చేయాలి, దీనికి ఏమేమి కావాలనేది ఈరోజు మనం తెలుసుకుందాము. ముందుగా 3 ఆలుగడ్డలను శుభ్రంగా కడిగేసి కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ ఉడికించుకునే నీటిలో 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని ఉడికించుకుందాము. సాల్ట్ వేయడం వల్ల ఆలుగడ్డలు ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ని పీల్చుకుంటాయి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న ఆలుగడ్డలను తీసుకొని చల్లటి నీటిల్లో వేసి కొంచెంసేపు ఉంచుకోవాలి. అప్పుడు ఇవి కొంచెం వేడి తగ్గుతాయి. ఇప్పుడు మనం దాని మీద పీలు తీయడం ఈజీ అవుతుంది. ఈ విధంగా ఆలుగడ్డలకి పీలు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఉంచుకుందాము. ఇప్పుడు పీలు తీసేసుకున్న ఆలుగడ్డలు మెత్తగా మెదుపుకుందాము. ఈ చేత్తో కానీ గరిటెతో కానీ మెదుపుకోవచ్చు. గరిటెతో మెదుపుకుంటే చాలా సాఫ్ట్గా కూడా అవుతుంది. నేను ఈ విధంగా గరిటెతో ఉడికిన ఆలుగడ్డలను మెదుపుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్టు, కొంచెం పసుపు, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, అలాగే మ్యాగీ మసాలా పౌడర్ ఇవన్నీ వేసి బాగా కలుపుకుందాము. వీటితో పాటుగా 1 టేబుల్ స్పూను బియ్యపిండిని కూడా వేసి బాగా కలుపుకుందాము. బియ్యపిండి వేయడం వల్ల బైండింగ్ అనేది చాలా బాగా ఉంటుంది. దీనిలో మనం ఉపయోగించిన మ్యాగీ పౌడర్ అది హోమ్ మేడ్ మ్యాగీ పౌడర్. ఇది మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీని వీడియో కూడా మన ఛానల్లో పెట్టి ఉంది, అది ఒకసారి చూడండి. ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి నీళ్ళు పోసి బాగా ఉండలు లేకుండా కలుపుకుందాము. కొంచెం లూజుగా కలుపుకోవాలి. అలాగే బ్రెడ్ పౌడర్ కూడా తీసుకుందాము. బ్రెడ్ పౌడర్ అంటే బ్రెడ్ పీసెస్ని మనం జార్లో వేసేసి గ్రైండ్ చేస్తే బ్రెడ్ పౌడర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఆలుగడ్డలను చిన్న చిన్న ఉండలుగా చేసి ఈ విధంగా ఒత్తుకొని మిడిల్లో కొంచెం చీజ్ పెట్టుకుందాము. ఈ చీజ్ మొత్తం కవర్ అయ్యేటట్లు ఆలుని రౌండ్గా చేసుకుందాము. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా చీజ్ అంతా కవర్ అయ్యేటట్లు చుట్టూరు ఆలుతో బైండింగ్ చేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా చేసుకోవాలి, జాగ్రత్తగా చేసుకోవాలి. చీజ్ అనేది బయటకు రాకుండా చూసుకోవాలి. అలాగే ఇంకొకటి చేసుకుందాము. ముందుగా ఒక చిన్న ఆలుని చిన్న ఉండలా చేసుకొని ఈ విధంగా ఒత్తుకొని మిడిల్లో కొంచెం చీజ్ పెట్టి చీజ్ చుట్టూరు ఆలు వచ్చేటట్లు ఈ విధంగా చేసుకోవాలి. అంటే మిడిల్లో చీజ్ చుట్టూరు ఆలు ఉంటుందన్నమాట. అలాగే ఈ ఆలు ఉంది కదా, ఈ మొత్తం కూడా చిన్న చిన్న బౌల్స్ లాగా మధ్యలో చీజ్ పెట్టుకొని బాల్స్ లాగా చేసుకొని అంతా ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇలాగే మిగిలిన అన్నిటిని కూడా తయారు చేసుకుందాము.
ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెని పొయ్యి మీద పెట్టుకొని వేడి చేసుకుందాము. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఆలుతో చేసిన బోండా ఉంది కదా, బౌల్ని ముందు కార్న్ఫ్లోర్ నీటిలో ముంచి ఆ తర్వాత బ్రెడ్ పౌడర్లో ముంచి ఈ విధంగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. చూడండి, ముందు ఆలుతో చేసిన బాల్ని కార్న్ఫ్లోర్ నీటిలో ముంచుకుందాము. తర్వాత బ్రెడ్ పౌడర్లో పెట్టేసి దీని చుట్టూరు బ్రెడ్ పౌడర్ అంటుకునే విధంగా చుట్టూరు స్ప్రెడ్ చేసి దీన్ని తీసి వేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి గోల్డెన్ కలర్లోకి వస్తాయి. ఇలాగా మనం తయారు చేసుకున్న చీజ్ బాల్స్ అన్నిటిని కూడా వేడి నూనెలో వేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకుందాము. అంతేనండి, ఆలు చీజ్ బాల్స్ రెడీ అయిపోయినాయి. వీటిని మనం టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి చాలా త్వరగా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్కి మంచి రెసిపీ అనొచ్చు. పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు. ఇప్పుడు ఒక ఆలు బొండాని ఇలాగా తుంచి చూద్దాము. చూడండి, లోపల చీజ్ చక్కగా మెల్ట్ అయిపోయి జ్యూసీలాగా ఉంది. చీజ్ ఇష్టపడే ఎవరికైనా సరే ఈ ఆలు చీజ్ బాల్స్ అనేది బాగా లైక్ చేస్తారు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి చాలా మంచి ఐటెం. మీరు ట్రై చేసి చూడండి. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.